సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 7 ఎకరాల 78 సెంట్లు ఒకటే బిట్టు. ఈ 7 ఎకరాల 78 సెంట్లకు చుట్టూ అమెరికన్ ఫెన్సింగ్ అంటారు దీన్ని. అంటే ఈ ఫెన్సింగ్ వచ్చేలోపు చానా కాస్ట్‌లీ ఫెన్సింగ్ అండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ల్యాండ్ ఓనరు లైవ్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ ఓనరు లైవ్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఊరు ఆనుకోని వస్తుంది. విలేజ్ ఆనుకోని వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది సార్. జాలీ ఫెన్సింగ్. అది కనిపిస్తుంది చూడండి సార్. వాటిని బ్యార్నీలు అంటారు. అంటే పొగాకు కాల్చే బ్యార్నీలు అంటారు. అవి హౌసెస్ అండి. ఈ ల్యాండ్ ఆనుకోని ఊరుంది. ఈ ల్యాండ్ ఆనుకోని ఇల్లులు ఉన్నాయండి. మీకు తార్ రోడ్డు కూడా లైవ్‌లో చూపిస్తాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి లైవ్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది కనిపిస్తుంది కదా సార్, ఇది రోడ్డు. ఇది రోడ్డు అండి. రోడ్డు నుండి ఎగ్జాక్ట్‌గా ఒక 100 అడుగులు దూరంలోనే ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. 7 ఎకరాల 82 సెంట్లు సార్. ఓకే. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా వస్తుంది. ప్రకాశం జిల్లా. మండలం సార్? జరుగుమల్లి మండలం. జరుగుమల్లి మండలం. ఈ విలేజ్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ సార్ ఇది? పాలేటిపాడు. పాలేటిపాడు విలేజ్. సార్ మన ఒంగోలు సిటీ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తది సార్? 21. 21 కిలోమీటర్ వస్తది. ఇప్పుడు ఇది టంగుటూరు కదా దగ్గర? హైవే వచ్చేసి టంగుటూరు దగ్గర. ఇది కొండేపి రోడ్‌లో ఉంది. కొండేపి టంగుటూరు రోడ్‌లో ఉంది. ఏది ఈ పొలము. సార్. ఇక్కడి నుంచి టంగుటూరు వచ్చేసి కరెక్ట్‌గా 5 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ ల్యాండ్ కాడ నుంచి టంగుటూరు 5 కిలోమీటర్లు. టంగుటూరు విలేజ్ లోపలికెళ్ళాలంటే. అదే హైవేకి అయితే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంది. హైవేకి 4 కిలోమీటర్లు. ఆ హైవే వచ్చేలోపు హైవే తిరుపతి, చెన్నై. ఇది చెన్నై కలకట్టా హైవే. పెద్ద హైవే. మొదటి నుంచి ఉన్నటువంటి హైవే. NH5. హైవేకి 4 కిలోమీటర్ల దూరం. 4 కిలోమీటర్లు ఉంది. ఈ ఊరు పేరేంటి సార్? ఈ పాలేటిపాడు. పాలేటిపాడు. సాధువారిపల్లి కదా సార్? సాధువారిపాలెం వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్న ఇల్లు ఊరి పేరు. ఈ పొలం వచ్చేసి పంచాయతీ కింద వచ్చేసి పాలేటిపాడు కింద ఉందన్నమాట. గ్రామ రికార్డుల ప్రకారం పాలేటిపాడు అని ఉంటది రికార్డ్ బుక్ లో. సో ఇక్కడ ఉన్న ఊరి పేరు మాత్రం సాధువారిపాలెం. సాధువారిపాలెం నుంచి ఒక 100 అడుగులు ఉంటుందా రోడ్లోకి? రోడ్లోకి ఇక్కడ నుంచి 100 అడుగులు ఉంటది. 100 అడుగులు ఉంటది. 100 అడుగులు ల్యాండ్ మంది. సార్ ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా ఈ ల్యాండ్? చుట్టూ ఫెన్సింగ్ వేయించాం అప్పట్లోనే. 7 ఎకరాల 82 సెంట్లు. 7 ఎకరాల 82 సెంట్లు చుట్టూ ఫెన్సింగ్ ఉంది. చుట్టూ ఫెన్సింగ్ అమెరికన్ ఫెన్సింగ్ అంటారు దీన్ని. అమెరికన్ ఫెన్సింగ్. అమెరికన్ ఫెన్సింగ్ అంటారు. అప్పట్లోనే 15 లక్షలు ఖర్చు అయింది మొత్తానికి అంత వేయించాను అప్పట్లో. అప్పటి నుంచి మీరు కొన్నదా వితరాజితం సార్? కొన్నదండి. మీరు కొని ఎన్ని సంవత్సరాలు సార్? మేము కొని 9 సంవత్సరాలు అవుతుంది. ల్యాండ్ కూడా 9 సంవత్సరాలు. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు లేవండి. బోర్లు లేవు సార్. నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా సార్? ఇది కొంచెం వైట్ గా ఉంటుంది సాయిల్. వైట్ సాయిల్. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కౌలుకి ఇచ్చారా సార్? మేము మొదటి నుంచి కౌలుకే ఇచ్చున్నాం. 9 సంవత్సరాల నుంచి కౌలుకే ఇచ్చున్నాం. ఓకే సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. బోర్లు అయితే లేవు. ఓకే సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. నేల అయితే మటుకు వైట్ కాదు, రెడ్ వైట్ లో ఉంది. వైట్ సాయిల్. మొత్తం కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇచ్చున్నాం. టోటల్ గా 7 ఎకరాల 82 సెంట్లు. 82 సెంట్లు. ఎంత వస్తుంది సార్ కౌలు? వీళ్ళు 80,000 ఇస్తారు. సంవత్సరానికి 80,000 ఇస్తారు. ఓకే సార్. ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్? ఒక ఎకరం కాస్ట్ 12 లక్షలు అనుకుంటా. 12 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఫైనల్ రేట్ సార్?
ఉన్న పార్టీ వచ్చి కూర్చుంటే కొద్దిగా మరీ నెగోషియబుల్ కాదు గానీ, కొద్దిగా నెగోషియబుల్ అదే అయితే సార్. ఉంది. పార్టీ కూర్చొని నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ! సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి కూర్చొని దాన్ని మాట్లాడుకోవచ్చు. బట్టి కూర్చొని మాట్లాడదాం. మాట్లాడుకోవచ్చు. దీని పక్కనే మనకి గవర్నమెంట్‌ది ఒక ఇది ఉంది. చెరువు ఉంది. కుంట ఉంది. గవర్నమెంట్ ఆ సార్. కుంటలో నీళ్లుంటాయి. ఆ! ఒక తడికైతే నీళ్లు పెట్టుకోవడానికి వస్తాయి. ఓకే. వర్షం కాకుండా ఆ గవర్నమెంట్ ఆ చెరువు కాడ నుంచి ఆ నీళ్ళు నుంచి మనం పెట్టుకుంటారు. ఇంజిన్ పెట్టి మనం వాటర్ లాగుతాం మనం. పెట్టుకుంటారు. వీళ్ళు మొదటి నుంచి పెట్టుకుంటున్నారు. అదే మొదటి నుంచి వీళ్ళు ఆ! చేసే పని ఆ! ఇది ఆ! అన్నమాట ఆ! ఇది. ఒక తడికి పంటకి వస్తది. 1, ఓకే 2 సార్. తడులు. ఇప్పుడు ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారు సార్ రిజిస్ట్రేషన్‌కి? ఇప్పుడు అగ్రీమెంట్ పెట్టుకుంటారనుకోండి సార్. ఈ హ్మ్. ల్యాండ్ చూసి ఇంట్రెస్ట్ హ్మ్. ఉందన్నది. హ్మ్. హ్మ్. ఎన్ని రోజులు ఇస్తారు రిజిస్ట్రేషన్ టయానికి? 3 నెలలు అనుకుంటున్నాను. 3 నెలలు రిజిస్ట్రేషన్. హ్మ్. ఇప్పుడు అగ్రీమెంట్ పెట్టుకుంటే 3 నెలలు టైమ్ ఇస్తారు. హ్మ్. హ్మ్. సో, మనకు అనుకూలం అనిపిస్తే కొంచెం అటు ఇటుగా చేసుకోవచ్చు. మాట్లాడదాం. చేసుకోవచ్చు. ఒక ఎకరం 12,00,000 హ్మ్. ఫైనల్ రేట్ ఏం కాదు. కూర్చుంటే కొంచెం అటు ఇటుగా కొద్దిగా మాట్లాడదాం. చేసుకుందాం. హ్మ్. నెగోషియబుల్ హ్మ్. కొంచెం అటు ఇటుగా. హ్మ్. ఇప్పుడు హైవే కూర్చోలోపు 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్లు. హైవేకి 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. ఒంగోలు టు చెన్నై, కలకత్తా ఇది చెన్నై, కలకట్టా మెయిన్ హైవే. మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి NH5 సార్. పెద్ద హైవే. సార్ 6 లేన్ హైవే. 6 లేన్ హైవే. హ్మ్. హ్మ్. సో, బోర్‌లయితే లేవు. బోరేస్తే వాటర్ పడతాయి. వాడొచ్చు. హ్మ్. కొంచెం సవగా గాని అట్లా ఉండొచ్చు. అదే వాటర్ అయితే పడతాయి. కాకపోతే వాటర్ సవ్వగా ఉంటాయి సవగా పడితే ఉండొచ్చు. బోరేస్తే సవగా మాత్రం. ఉండొచ్చు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. సూటిగా సార్ ఫెన్సింగ్. 15,00,000 సార్ ఆ రోజుల్లోనే. ఫెన్సింగ్‌కి 15,00,000 ఖర్చు పెట్టాను కానీ అప్పట్లో. ఫెన్సింగ్ కూడా చాలా బాగుంది సార్. ఫెన్సింగ్ ఎందుకంటే ఏంటంటే ఇప్పటి వరకు తుప్పు పట్టడం గాని, దీన్ని మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆ! ఇప్పటిదాకా నాకు. సార్. సో, విలేజ్ ఆనుకోని ఉన్నది ల్యాండ్ విలేజ్‌ని కూడా. ఆనుకునే ఉంది. అది కొంచెం ఇళ్ళన్నీ ప్లాన్ ల్యాండ్ చేస్తున్నాయి కూడా కదా! విలేజ్ ఆనుకునే ఆ! ఉన్నది. దగ్గర దగ్గర ఒక 50 గడపలున్నాయి. ఆ! ఆ విలేజ్‌ని ఆనుకునే ఉంది. వస్తుంది. హ్మ్. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.